भारत माता की जय, भारत माता की जय, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, मातरम मातरम वंदे मातरम, भारत माता की जय, भारत। మీడియా మిత్రులకు నమస్కారం। ఈరోజు మనకి 1947లో ఆగస్టు 14వ తారీఖున పాకిస్తాన్ని భారతదేశాన్ని వేరువేరుగా స్వాతంత్రం ప్రకటించిన సందర్భంలో ఇదే రోజున మత కలహాలతోటి పాకిస్తాను భారతదేశాన్ని విడివిడిగా చూస్తూ దాదాపుగా కొన్ని లక్షల మందిని చంపడం జరిగింది। వాళ్ళ యొక్క ప్రాణత్యాగాలు అలాగే నాయకులు కానీ ప్రజలు కానీ అనేక రకాలుగా బాధలు పడటం కష్టపడటం జరిగింది। కాబట్టి ఈ రోజున మనం విభజిత్ దివాస్ సందర్భంగా ఈ కార్యక్రమం జరుపుతూ ఉన్నాము। దీన్ని శాంతియుతంగా జరపాలని చెప్పేసి కేంద్ర పార్టీ ఆదేశాల ప్రకారం ఈరోజు ఇక్కడ మేము ఒంగోలు ఈ ర్యాలీ చేస్తూ ఉన్నాము। ఆ రోజు 1947లో ఆగస్టులో పాకిస్తాను, తూర్పు పాకిస్తాన్, పశ్చిమ పాకిస్తాను, భారతదేశం ఇట్లాగా విభజన చేసిన సందర్భంలో అనేక మంది ప్రాణాలు అర్పించిన సందర్భంలో వాళ్ళకి శాంతి కలగాలని ఒక చీకటి రోజుగా ఆ రోజు ఉన్నటువంటి నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ఇటువంటి జరగడం చాలా దురదృష్టకరం। కాబట్టి ఇదంతా దేశ ప్రజలకు తెలియజేయాలని అలానే ఆ రోజు చనిపోయిన వాళ్ళందరికీ కూడా ఆత్మశాంతి కలగాలని ఈ యొక్క ర్యాలీని శాంతియుతంగా జరుపుతూ ఉన్నాం। దేశ విభజన ఆనాడు 1947 సంవత్సరంలో జరిగినటువంటి భీకరమైన దాడులకి మనవారు ఎంతోమంది కొన్ని లక్షల మంది బలైపోయినటువంటి సంఘటన, ఎందరో కొన్ని లక్షల మంది మన యొక్క రాష్ట్రాలు వదిలి ఇతర దేశాలకు కూడా వెళ్ళినటువంటి సందర్భం ఉంది। అలాగే పాకిస్తాన్కి మనకి ఉన్నటువంటి శత్రు దుర్భేద్యమైనటువంటి విషయం కూడా మన జరిగినటువంటి విషయానికి కూడా కారణమైంది। అలాగే ఆనాడు ఎందరో స్త్రీలు, ఎందరో యువకులు దేశ విభజన కోసం ప్రాణత్యాగం చేసినటువంటి మహానుభావులు బలైపోయినటువంటి సంఘటనను ఈరోజు మనం పునరావృతం చేసుకుంటూ ఈరోజు దేశ విభజనకి త్యాగం చేసిన వాళ్ళకి అందరికీ కూడా సంఘీభావంగా ఈనాడు ఈ కార్యక్రమాన్ని మేము ఒంగోలు భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో మేము నిర్వహించుకుంటున్నాము। ధన్యవాదాలు।